فويل اللهم سمع الله لمن حمده الله أكبر أكبر الله أكبر الله أكبر الحمد الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله الله أكبر كل ذلك كما حمد نفسه في كتابه जो भी जाने अनजाने में गलती लफ्ज़ें कोताहियां सरजद हुई हैं या गुनाह الميزان وقنا عذاب الدسر الصراط वजूद कलाम पाक की तिलावत क़ियाम रुकू व सुजूद को या रब्बुल आलमीन हमारी और हमारे वालिदैन की मग़फ़िरत फरमा। ऐ पाक परवरदिगार आलम मौला करीम बारिला जुला वलद है उन्हें साहिब औलाद अता फरमा। जो साहिब औलाद है मौला उनकी औलादों को नेक और सालिह बारिला मौला करीम हमारे अमाल इस्लाह नहीं कि हम तेरी बारगाह में हाज़िर हो सके। ऐ बारिला मोहब्बत फरमाता है मौला रखे मौला भूख को प्यास की शिद्दत में एक मौला कुछ कद्र दिखाना वाला बैठें రంజాన్ పండుగ సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి నా సోదరి సోదరులందరికీ ఉపవాసాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు సోదరి సోదరులందరికీ ఇళ్లలో ఉన్నటువంటి నా సోదరి మనులకు మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను. చేస్తారు. ఇది మనుషుల మధ్య దేరువా సమానత్వాన్ని చాటి చెప్తుంది. అందేర్ నేరువై దాన ధర్మాల ప్రాముఖ్యత రాజపేట హనుకొండ దాన ధర్మాల పాతక మహిళ చూసి రావడంలో అంటే అది ఆలస్యమైంది. ప్రాధాన్యతనిస్తుంది. నన్ను పెద్ద మనసుతో అందరూ కొంత భాగాన్ని పేదలకు పంచడం ద్వారా సమాజంలో ఆర్థిక సమతుల్యాన్ని అత్యంత పెంచడం జరుగుతుంది. కఠినమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నియమాలతో రంజాన్ మాసం నేర్పినది నిష్ఠలతోటి ఏంటంటే ఒక నెల ఒక మాసం పాటు దీక్షలు చేసి పండగ తర్వాత కూడా ఆకలిని సహించి అది దాహాన్ని కొనసాగించాలన్నది సహించి పండుగ ఒక ముఖ్య ఆకలి ఉద్దేశం. యొక్క రుచి ఎట్లుంటుందో సామాజికంగా ఐక్యంగా దాహం యొక్క ఉండాలి, రుచి బంధుమిత్రులను ఎట్లుంటుందో కలుపుకోవడము, ఒకరికొకరు తెలుసుకొని విందులు ఇది ఇచ్చుకోవడము దొరకని ద్వారా ప్రేమ, ప్రజానీకానికి ఆత్మీయత మరియు త్యాగంతోటి ఐక్యత పెరుగుతాయి. ప్రేమతోటి క్లుప్తంగా చెప్పాలంటే అభిమానంతోటి రంజాన్ జకాతు మాసము పంపిణీ చేసేటువంటి పండుగ గొప్ప త్యాగము, సాంప్రదాయాన్ని ప్రేమ, దయ మరియు ఆవిష్కరించినటువంటి ఈ యొక్క పండుగ మానవత్వానికి సందర్భంగా ప్రతీక. కాబట్టి మరొకసారి ఈ పండుగకు మా చాలా ప్రజానీకానికి అందరికీ ఈ నెల రోజులు కూడా శుభాకాంక్షలు, చేసిన ఉపవాస దీక్షలు అభినందనలు ఈ తెలియజేస్తూ రోజుతోటి ఈ ముగించుకొని అవకాశం ఇచ్చిన వారు పెద్దలకు మళ్ళీ యథాతథంగా వాళ్ళ అవకాశం ఇచ్చిన పెద్దలకు రోజువారీ ధన్యవాదాలు కార్యక్రమాల్లో తెలియజేస్తూ పాల్గొంటారు. సెలవు తీసుకుంటా మరి ఈ నెల ఉన్నాను. రోజులు జై ఎంతో నిష్ఠతో చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు కూడా నిష్ఠతో మరి పచ్చి మంచినీళ్ళు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ముట్టకుండా ఉండి మరి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా కఠిన దీక్షతో కూడినటువంటి విషయం. దాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళలో వాళ్ళకి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అనేది చెప్తుంది. కాబట్టి ఇది ఒక ముస్లింల వరకే పరిమితం కాకుండా మన ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు. ఈరోజు మన రంజాన్ పండుగ చాలా గొప్పగా కిలావరం ఈద్గాలో చాలా గొప్పగా అందరూ వచ్చిన నమాజ్కు వచ్చిన వారు చాలా సంతోషపడ్డారు. పాండాలు, చాందినీలు, వాటర్ సప్లై ఇవన్నీ ఈద్గాలో ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ మన కొండా సురేఖ మేడం, అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం వారు 1 కోటి రూపాయలతో కూడా వర్క్ ఇక్కడ పెట్టారు ఈద్గాలో. ఆ వర్క్లో కూడా ఒక 50% వర్క్ కిబ్లా గోడ కూడా వర్క్ అయినది. కాంపౌండ్ వాళ్ళు హైట్ లేపడం జరిగింది. ఇంకోటి గ్రావెల్ డ్రైనేజీ కార్యక్రమం ఇంకా ఉన్నది. ఈ బక్రీద్ పండుగ వరకు అది కూడా
కంప్లీట్ వస్తుంది. ఇంకా దానికి సరిపోకపోతే మేడం గారు కూడా సీసీకి కూడా వాళ్ళు ఇంకా కొంచెం ఫండ్ కూడా మనం శాంక్షన్ చేస్తాము అని చెప్పి వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళకు మేము కృతజ్ఞతలుగా చెప్పుకుంటున్నాం మా కమిటీ తరఫున. ఇంకోటి ఈ ఈద్గాను ఈ మోడల్ ఈద్గా చేయాలని మా కోరిక. వారితోని మేము వాళ్ళు మళ్ళీ ఫండ్ ఇస్తే దీనికి ఒక వాళ్ళ తరఫున వాళ్ళ పీరియడ్లో ఈ మోడల్ ఈద్గా చేస్తానని వాళ్ళు హామీ ఇచ్చారు. వాళ్ళకు కృతజ్ఞతలు మా తరఫున కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకోటి ఈరోజు చాలా 20-30 వేల మంది ఈద్గాలో నమాజ్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దీనికి పోలీసు వారు కానీ బల్దియా వాళ్ళు కానీ అందరూ సహకరించారు.